గారు నమస్తే. మీ మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు, చాలా విశ్లేషించారట. చాలా విశ్లేషణ జనసేనకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినటువంటి అంశాలపైన సుజాత గారు ఉన్నారు కాబట్టి ఆవిడ మాట్లాడతారు. సుజాత గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇక్కడ రాజీవ్ గారు మాట్లాడుతూ కన్నక లేని దోట కట్టిపేట కింద ఎందుకు అంటూనే ఈ సబ్జెక్ట్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ గురించి, జన సైనికుల బాధ, జనసేన బాధ, ఇవన్నీ బాధలను వ్యక్తం చేశాడు. బీజేపీ బాధ కూడా నేనే చెప్పాను. బీజేపీ బాధ కూడా మీరే చెప్తున్నారు. నేను జనసేన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు కాబట్టి బీజేపీకి సంబంధించిన అంశాన్ని నేను మీకే చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ ఒక క్లారిటీకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో భవిష్యత్తులో కూడా కలిసి ముందుకు వెళ్ళాలని, భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అని, నారా లోకేష్ ముఖ్యమంత్రి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రత్యేకంగా నారా లోకేష్ తో ప్రధానమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు అందరూ పదే పదే మీటింగ్ పెట్టడం వెనక వాళ్ళు సంకేతాలు ఇచ్చేశారు. భావి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కి, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి లోకేష్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు సార్. చిన్న సబ్జెక్ట్ అది కూడా క్లారిటీ ఇచ్చాను సార్. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు కాదు. లోకేష్ మాత్రమే భావి ముఖ్యమంత్రి, లోకేష్ మాత్రమే భావి ఆంధ్రప్రదేశ్ నాయకుడు అని బీజేపీ క్లారిటీ ఇచ్చిందా అన్నట్టు అనుమానం నాకుంది. దాన్ని నివృత్తి చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ అనుమానాన్ని నేను నివృత్తి చేయలేను. ఎందుకంటే నేను బీజేపీకి సంబంధించిన చెప్తున్నాను. బీజేపీ అంశమే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్తు ముఖ్యమంత్రి నారా లోకేష్, అదే విధంగా భవిష్యత్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీని లీడ్ చేసేది నారా లోకేష్, భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతులో పచ్చి ఎలకాయ పడేటువంటి సమస్య. ఎందుకు అంటే కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు విడిపోతారని చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క నిమిషం మీరు మాట్లాడారు, మీరు మాట్లాడినప్పుడు తప్పు నాదే చిన్న సబ్మిషన్. ఇప్పుడు జనసేన వాళ్ళు మాట్లాడిన వెర్షన్, జనసేన పార్టీ ప్రతినిధి ఉన్నారు, ఆవిడ చెప్పుకుంటారు అన్నారు కదా. మరి వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డదా లేదా గొంతు మీరు చెప్తారు కానీ నేను చెప్తాను. మరి మా వెర్షన్ మీరు చెప్పకూడదు కదా. మీరు అప్పుడు జనసేన మీ వెర్షన్ మేము చెప్పటం లేదు. మీ టర్మ్ వచ్చినప్పుడు మీకు ఎలా పచ్చి వెలక్కాయ పడిందో, మీ బాధ ఉందో, ఎందుకు జనసేన గురించి అంతసేపు మాట్లాడుతున్నారో, ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి మీ బాధ వ్యక్తం చేసిన కారణం ఏంటి అంటే ఈ ముగ్గురు కలిసి ఉంటే మళ్ళీ కూడా మనం అధికారంలోకి రాలేవనే ఒక భయం మీకు పట్టుకున్నది. ఈ విషయంలో నేనేమంటానంటే మీకు సూచన చేస్తున్నా. మీకు బ్యాక్ డోర్ రాజకీయాలు గతంలో కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. విజయసాయి రెడ్డి పోయినా ఎవరో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి ఈ వాళ్ళ ద్వారాగా మీరు బీజేపీతో ఇంకా కొన్ని సంబంధాలు ఉన్నాయిగా. మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు కదా, మీరు కూడా ఎన్డీఏ కూటమిలో చేరారు కదా, త్రిపుల్ ఇంజిన్ సర్కార్ గా ఉన్నారు కదా. కాబట్టి మీరు వెళ్ళండి, వెళ్ళి ఏం చెప్తారంటే వాళ్ళు గెలవరు, వాళ్ళతో మీకు అవసరం లేదు, మేమే గెలుస్తాము, కాబట్టి మీరు మాతో ఒప్పందం చేసుకోండి, వాళ్ళని వదిలేసేయండి అని చెప్పండి. కాదు అని మీరు గెలవలేరు అనే దాని మీదనే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఈ రోజున నారా లోకేష్ తో వాళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. అంటే మిమ్మల్ని పక్కన పడేశారు. అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప్టర్ బీజేపీ దగ్గర క్లోజ్ అయిపోయింది. భవిష్యత్తులో కూడా బీజేపీ రాదు అనేటువంటిది, వైసీపీ రాదు అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చేసింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అది. ఇక తర్వాత మీ ఇష్టం. ఇక ఇప్పుడు ఈ రోజు సబ్జెక్టుకు వద్దామండి. ఈ పీపీపీకి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన మీరు బయట వేసినటువంటి అంశాలు నేను మాట్లాడతాను. ఒకటి అడిగాడు ఏమనంటే, నేను వీళ్ళందరినీ జైలుకు పంపిస్తాను, ఒక నిర్ణయం చేస్తాను. ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం చేసింది. ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి విషయంలో ఆ నిర్ణయంలో ఏదైనా అవినీతి ఉండి, ఏదైనా దురుద్దేశపూర్వకంగా కిక్ బ్యాక్స్ ఇంకొక దానికోసమే ఒక నిర్ణయం తీసుకొని ఉంటే మాత్రమే జైలుకు పంపించడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ విధమైనటువంటిది ఒక ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేద్దామనేటువంటి అంశం మీద విధానపరమైనటువంటి నిర్ణయం చేసినప్పుడు ఏ విధంగా జైలుకు పంపిస్తారు అనేటువంటిది, ఎందుకు ఇలాంటి మాటలు చెప్తున్నారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఒకటి. రెండవ అంశం ఏంటి అనంటే, ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇది ప్రభుత్వం మా గవర్నమెంట్ వస్తే మేము వెనక్కి తీసేసుకుంటున్నాం అని చెప్తారు. ఇది కూడా ఒక అసంబద్ధమైనటువంటి వాదన. ఇప్పుడు ఈ ప్రభుత్వము కొన్ని కంపెనీలు వాళ్ళతో, సపోజ్ మణిపాల్ సింగపూర్ ఒక కంపెనీ టైఅప్ అయినటువంటి కంపెనీతో వాళ్ళకి 2 మెడికల్ కాలేజీలు ఇచ్చారండి. నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఒక సింగపూర్